ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. చూసావా నేను నీ దగ్గర నుంచి బాల్ ఎలా తీసుకున్నాను? ఇక్కడ ఏం జరుగుతుంది? రుద్ర ఎక్కడా? అతన్ని పిలవండి. రుద్రాని వెంటనే ఇక్కడికి పిలవండి. Hello, Madam Kanungo. Hello, me to introduce myself. I am Sila. బాగా తెలుసు, కానీ మీరిక్కడేం చేస్తున్నారు? యాక్చువల్లీ మేడం, సముద్రంలో ఏవైతే ఉంటావో అవన్నీ నావే. నేను నా డాక్యుమెంటేషన్ ని కంప్లీట్ చేశాను. అప్పుడే కదా స్కూల్లోని కొన్ని పేపర్లలో ఈ స్కూలు నాది కాదని రాయకుండా ఉన్నదానిని నేను నోటీస్ చేశాను. మీరు త్వరగా ఈ పేపర్స్ లో సైన్ చేయండి. ఇందులో ఈ స్కూల్ సీలాటిదని రాసుంది. దాని తర్వాత మీరు ఈ స్కూలుని ఎలా నడిపిస్తున్నారో అదే విధంగా నడిపించండి. నేను ఈ పేపర్స్ తీసుకుని వెళ్ళిపోతాను. ఛాన్సే లేదు. ఈ స్కూల్ అసలు మీ సొంతం కాదు, అసలు సొంతమే కాదు. ఇలా ఏదో ఒక పేపర్లో నేను సైన్ చేయలేను. సైన్ చేయరా? సైన్ చెయ్యరా? ఒక్కసారి బయట ఏం జరుగుతుందో వెళ్ళి చూడండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదే సీలాటి యొక్క పవర్. మేడం కారుంగో, మీరు ఈ పేపర్స్ లో సైన్ చేసే అంత వరకు నేను ఈ స్కూల్లో ఇలాంటి సమస్యల్ని సృష్టిస్తూ ఉంటాను. ఆ తర్వాత ఏదైతే జరుగుతుందో దానికి బాధ్యత నీదే. రుద్ర తప్పకుండా మిమ్మల్ని ఇవన్నీ చేయనివ్వడు. చూస్తున్నారుగా రుద్ర మీ సిపాయిల్ని ఎలా దారిలో పెడుతున్నాడని. ఇవాళ రుద్ర వల్ల కూడా ఏమీ కాదు. సరే, ఈ రోజు మీ తప్పుని నేను ఎత్తి చూపిస్తాను. మీరు ఈ పేపర్స్ లో సైన్ చేస్తారు. ఇప్పుడే వస్తారు, చూడండి. షకలీనా వాళ్ళందరూ కూడా సీలాడికి చెందిన సిపాయిలు. వాళ్ళ రుద్ర పని పట్టకుండా అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. షాకాల్, మీరు ఇలాంటివి ఏమైనా చేయగలరా? రుద్ర లాంటి మంచి పవర్ జెన్నీ జాడి లోపలికి వచ్చేలాగా, ఇంకా వీళ్ళు వాళ్ళతో గొడవ పడి కొంచెం పేరు ప్రతిష్ట తీసుకునేలాగా. నువ్వు దేనికి దిగులు పడకు. అసలు రుద్ర లాంటి పవర్ ఎందుకు చెప్పు? రుద్ర పవర్ వీళ్ళల్లోకి వచ్చేస్తుంది. వణకం వణకం కడకం
రుద్రాలోని పవర్ వీళ్ళ లోపలికి రావాలి. షాకర్, మీరు జెన్నీ జాడీకి ఏం మ్యాజిక్ చేశారు? ఇది ఆ రుద్రాన్ని అవమానించడానికి ఒక ప్లాన్. జెనీ జాడీ వెళ్ళండి, వెళ్ళి ఆ రుద్ర వెనకాల నిలబడండి. ఒకళ్ళు రుద్రాకి లెఫ్ట్ సైడ్ నిలబడండి, ఇంకోళ్ళు రుద్రాకి రైట్ సైడ్ నిలబడండి. కానీ కొంచెం వెనకాల నిలబడండి. కానీ మాము దాని వల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఎలాగైతే ఆ రుద్ర తన మ్యాజిక్ ని ఉపయోగించి వాళ్ళతో ఫైట్ చేస్తాడో అప్పుడు తన మ్యాజిక్ తనకి ఉపయోగపడదు. ఎందుకంటే అతని మ్యాజిక్ అతని నుంచి బయటకు వచ్చి మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఆ తర్వాత మీ చేతిలోంచి అవి ఆ సీలార్డ్ వాళ్ళ మనుషులందరి మీద దాడి చేస్తాయి. ఆ తర్వాత మీ స్కూల్లో మీ ఇద్దరికి మంచి పేరు వస్తుంది, వాళ్ళని ఓడించారని. ఆ తర్వాత రుద్ర వల్ల ఆ తర్వాత రుద్ర కూడా ఏవి చేయలేకపోయానని పారిపోతాడు. వెళ్ళండి పిల్లలారా, మంచి పేరు సంపాదించుకుని విజయంతో రండి. నువ్వు నా దారికి అడ్డు రాకు. నేను నా పేపర్స్ ని తీసుకువెళ్ళటానికే వచ్చాను. ఆ పేపర్స్ లో ఈ స్కూల్ నాదని రాసి ఉండాలి. దాని తర్వాత నేను వెళ్ళిపోతాను. కానీ నువ్వు నాకు అడ్డు వచ్చావంటే నీ ఎద్దు తేలుస్తాను. అలా ఎప్పటికీ జరగదు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నిన్నటికి సందేహించకండి. బాగానే తెలుసు, నీ దగ్గర చాలా పవర్ ఉంది. కానీ ఈసారి నువ్వు తప్పించుకోలేవు. నీ పవర్ కూడా నీకు పని చెయ్యదు. నేనంతా సిద్ధపడే ఇక్కడికి వచ్చాను. సరే రా చూసుకుందాం. రుద్ర, నువ్వేం దిగులు మేము వచ్చేసాం. అరే వీళ్ళకేమయ్యింది? అరే అసలు ఏంటిది? ఇది ఇంత పెద్ద ప్రాబ్లం గా మారిందే. నేనేమనుకున్నానంటే ఆ జెనీ జోడీ ఇంకా సోల్జర్ తోనే ఫైట్ చేస్తారనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ సీలాడే వచ్చేసారే. అరే ఇంత త్వరగా వస్తారని నేను అసలు ఊహించలేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ని నేను ఎలా సాల్వ్ చేస్తాను? ఏమైంది? అరే ఏమైందా? ఇప్పుడు నేను సీలాడ్ కి ఎలాంటి మ్యాజిక్ ఇచ్చానంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే ఫైట్ చేయడానికి వెళ్తారో వాళ్ళ శక్తులని కూడా వీళ్ళ శరీరంలో వచ్చేస్తుంది. ఆ తర్వాత శక్తులని ఒంట్లోంచి బయటకు వచ్చి ఆ రుద్ర మీద దాడి చేస్తాయి. మరి దీంట్లో భయపడడానికి ఏముంది? ఏమవుతుందా? ఆ మ్యాజిక్ రీబౌండ్ అయి ఎవరెవరైతే మ్యాజిక్ చేస్తారో వాళ్ళందరి మీద అది దాడి చేస్తుంది. ఆ తర్వాత అది రుద్రని మాత్రమే కాదు మన జెనీ జాడీ మీద కూడా దాడి చేస్తుంది. అది తలుచుకుంటే నాకు బాధగా ఉంది. వాళ్ళకి త్వరగా ఫోన్ చేసి వాళ్ళని ఎలాగోలా ఆపు. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. నా మ్యాజిక్ ఏమైంది? Zibaiska sakum pustum. ఇంకా మ్యాజిక్ చేయి, ఇంకా మ్యాజిక్ చేయి. నేను భయపడేదే లేదు. నేనంతా సిద్ధపడే వచ్చాను. అరే వాళ్ళు అసలు ఫోన్ ఎత్తట్లేదే. వాళ్ళతో ఎలా మాట్లాడేది? Zibaiska. ఇప్పుడు నా టర్న్ టు పే యు బ్యాక్ విత్ ద సర్వే.
రుద్ర 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 నాకెందుకో నీ మ్యాజిక్ నేను దాడి చేస్తున్నట్టు. అలాగే నీ మ్యాజిక్ తో నువ్వు ఆయన్ని ఏమీ చేయలేకపోతున్నావు. రా మనం ఏదైనా ప్లాన్ చేసి మళ్ళీ తిరిగొద్దాం. మేడం కానుగో తను పారిపోయాడు. ఇప్పుడు నన్ను ఎవరు ఆపగలరు? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. షాకాల్, మీరు జెన్నీ జాడి పని ఒక అంతు చేశారు. అది అందులో నా తప్పే ఉంది చెప్పు. అది నేను ఏమనుకున్నానంటే వీళ్ళు అసలు ఆ సోల్జర్ తో ఫైట్ చేసి పంపించేస్తారనుకున్నాను. కానీ ఆ సమయంలో సీలాట్ ఆ ప్రిన్సిపల్ రూమ్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడైనా త్వరగా బయటకు వచ్చేసారంటే దానికి నేనేం చేయగలను? షాకాల్, మ్యాజికల్ స్కూల్ ఆక్రమించే సమయం వచ్చేసింది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నువ్వు నాకు ఎలాంటి మ్యాజికల్ పవర్స్ ఇవ్వాలంటే నేను రుద్రాతో భయపడకుండా యుద్ధం చేసేంత వరకు. ఇప్పుడే ఇస్తాను. మీరు చేసిన తప్పుకి నా పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడే నా పిల్లల్ని సరి చేయండి. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. నా చేతులతో నేను ఎందుకు మ్యాజిక్ చేయలేకపోతున్నాను? ఈ దొరికింది దొరికింది, మంత్రం దొరికింది. Zibaiska, boulder lift off! ఎప్పుడైనా ఆపండి. ఎంతగా ఉంది. దొరికింది దొరికింది, మంత్రం దొరికింది. లట్కం పట్కం పట్కం. రుద్ర పవర్ జెనీ జాడి బాడీ నుంచి వెళ్ళిపోవాలి. అమ్మయ్యా, వీళ్ళిద్దరికి సరైపోయింది. కానీ నేనే తందూరిలా అయిపోయాను. అరే, నా మ్యాజిక్ ఇప్పుడు పని చేస్తోంది. ఇప్పుడు వెళ్ళి సీలాట్ ని కలుద్దాం. మీ రుద్ర పారిపోయాడు. ఇక పైన మీరు నన్నేం చెయ్యలేరు. వీలైతే ప్రయత్నించి చూడండి, లేదంటే మెదలకుండా ఈ పేపర్స్ లో సైన్ చెయ్యండి. నేను ఇలా ఓటమిని ఒప్పుకోము. ఫ్రెండ్స్, అటాక్! నా పైన దాడి చెయ్యండి, దాడి చెయ్యండి. ఏంటి అంతేనా? ఇప్పుడు నాకు అసలు ఏమీ కాదు. మీరు ఎంత మ్యాజిక్ చేసినా సరే అది నా బాడీ లోపల ఒకటిగా చేరి అది మీ మీదకే తిరిగి అటాక్ చేస్తుంది. ఇక్కడ ఒక సైన్ చెయ్యండి, లేదంటే నా షార్క్ సోల్జర్స్ ని పిలుస్తాను. వద్దు, నేను సైన్ చేస్తాను. ఈ స్కూల్ వదిలిపెట్టి మీరు వెళ్ళేంత వరకు నేను మిమ్మల్ని పారిపోమ్మని చెప్పను.
అర్థమయ్యేది. ఒకవేళ మీకు మేము వెళ్ళకూడదంటే అప్పుడు ఎందుకని పేపర్స్ లో సైన్ తీసుకున్నారు? రుద్రా, సరైన సమయానికే నువ్వు వచ్చావు. నా దగ్గర లీగల్ అథారిటీ ఉన్నంత వరకు అంతవరకు నేను సీ వాటర్ లో ఈ స్థలాన్ని కబ్జా చేయకుండా నేనేమి ఆర్డర్ చేయడం కుదరదు. నేనిప్పుడు సీ వాటర్ కి ఆర్డర్ చేస్తాను. ఈ స్కూలు నాది. ఆ తర్వాత స్కూల్ అంతా నీళ్ళలో ఉంటుంది. తర్వాత వాటర్ స్కూల్లో మారి నాకు సొంతం అవుతుంది. నాకు మాత్రమే. దానివల్ల మీకు వచ్చేదేంటి? నాకు 2 దారులు ఉన్నాయి. ఒకటి, నిన్ను ఓడిస్తాను. ఇంతకు ముందే నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెట్టావు. రెండోది, ఈ బిల్డింగ్ నాకు చాలా బాగా నచ్చింది. నేను దీన్ని నా ఆఫీస్ గా యూజ్ చేస్తాను. రేపొద్దుటి కల్లా ఈ స్కూల్ మొత్తం కూడా నీళ్ళ లోపల ఉంటుంది. నేనున్నంత వరకు ఇది ఏ రోజు జరగదు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ అన్నిటికీ సందేహించకండి. నేను సందేహపడను, ఎందుకంటే నేను యుద్ధం చేసే మూడ్లో లేను. మొదటిగా నేను ఈ లెటర్ ని సీ వాటర్ కి ఇవ్వాలి. అప్పుడే కమెంట్ చేయాలి స్కూల్ని ఆక్రమించుకోమని. ఇదిగో నేను తీసుకొచ్చిన ఈ పేపర్ ని చూడండి. నేనే ఈ స్కూల్ కి ఓనర్ అని రాసుంది. ఇప్పుడు వెళ్ళండి, ఆ స్కూల్ మొత్తాన్ని నీళ్ళల్లో ముంచేయండి. ఐ వాంట్ ఇట్ అండర్ వాటర్. రుద్ర, ఇప్పుడు నువ్వు ఏం చేసినా సరే నువ్వు ఈ స్కూల్ ని కాపాడటం కుదరదు. రుద్ర, నువ్వు ఎంత కావాలన్నా నీ మ్యాజిక్ పవర్ ని యూజ్ చేయి. ఈ రోజు నీకు తెలుస్తుంది నువ్వు గెలవటం కుదరదని. ఇబాయిస్కా ఫైర్ పవర్ రిలీజ్. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టాను చూడు. ఒక్క నిమిషం, మీకు ఈ పవర్ ఎలా వచ్చిందో చెప్పండి. అంటే నా మ్యాజిక్ మీ బాడీలో ఒకటి చేసి మళ్ళీ నన్నే దాడి చేస్తున్నారు. అది నువ్వే తెలుసుకో, నేను చెప్పటం కుదరదు. వెళ్ళు, నేను నీకు 5 సెకండ్లు టైం ఇస్తున్నాను. టైం స్టార్ట్ నౌ. 5 సెకండ్లు. ఇప్పుడు ప్రతి విషయం మచ్చు గుద్దినట్టు బయటపడుతుంది. ఎవరు సీ లార్డ్ కి పవర్స్ ఇచ్చారో వాళ్ళని వెళ్ళి తీసుకురా. నేను అనుకున్నా దీని వెనక మీరే ఉంటారని. ఇవాళ వీడు మిమ్మల్ని ఏమీ చెయ్యలేడు. వీడి కాదని మీరు త్వరగా ముగించండి. అతని దగ్గర ఉన్న పవర్స్ ని తిరిగి
వెనక్కి తీసుకోండి, లేదంటే ఈ రోజు ఈ ఫైట్ లో మీకే ప్రమాదం. నేను తీసుకుంటాను. దగ్గరున్న పవర్ అంతా లాగేసుకునేలా ఉన్నాడు. ఇక్కడ నుంచి పారిపోదాం. మనకు ప్రాణాలే ముఖ్యం. ప్రాణాలతో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు. ఖచ్చితంగా జరుగుతుంది. అది జరుగుతుంది. జరిగి తీరాలి. శంకర్, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ముందుగా నన్ను నేను కాపాడుకుంటాను. రుద్ర, దయచేసి ముందు నన్ను వెళ్ళనివ్వు. ఆయనే నీ శత్రు. నువ్వు ఆయనతోనే ఫైట్ చేయాలి. వెళ్ళు త్వరగా వెళ్ళు. అతనే నన్ను రెచ్చగొట్టాడు. నన్ను నాశనం చేయి. నాకు చాలా పనుంది. ఈ స్కూల్ నేనే చేసుకోగలను. సముద్రం అంతా నా దగ్గరే ఉంది. అరే అరే, ఎక్కడికి పారిపోతున్నావు? ఇప్పుడు ఇది నీట. స్కూల్ ని మళ్ళీ ఆపదలోంచి కాపాడినందుకు థ్యాంక్ యూ రుద్ర. ఈ రోజు క్లాస్ రూమ్ లో అందరినీ భయపెడదాం. అరే, ఎందుకు భయపడుతున్నారు? ఇదంతా తప్పు. అంతా తప్పుగా జరుగుతుంది. నేను దీనికి పగ తీర్చుకుంటాను. లేదు, కాపాడండి. నా మాట విను. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి. నేను శాకాల్ని. నువ్వు నా మాట ఎందుకు వినిపించుకోవట్లేదు శక్లీనా? కోపం అక్కడ చూపిస్తుంటే నాకు ఇక్కడ దెబ్బలు తగులుతున్నాయి. ఈసారి గాయాలు గట్టిగా తగిలాయి. ప్రతిసారి నేనే ఇలా దొరికిపోతున్నాను. కోప్పడకుండా ఇంకేం చెయ్యాలి? రేపు మన స్కూల్లో టీచర్స్ డే. నేను మేడం కానంగో దగ్గర చెప్పాను, మీరు ఎప్పుడు కూడా రుద్రానే ప్రిన్సిపల్ చేస్తున్నారని. ఈసారి జెనీని చేయమన్నాను. ఆమె ఎంత తెలివైందంటే ఆలోచిస్తానని చెప్పింది. కానీ నాకు తెలుసు ఆమె మళ్ళీ రుద్రానే ప్రిన్సిపల్ చేస్తుంది. అప్పుడు నా కొడుకు దేనికి పనికిరాడా? అది నువ్వే టెన్షన్ పడకు. ఒకవేళ వాళ్ళు గనక రుద్రాన్ని ప్రిన్సిపాల్ చేస్తే ఆ సమయంలో నేను ఏదో ఒకటి చేసి ఆపేస్తాను. అప్పుడు ఎంత పెద్ద సమస్య జరుగుతుందంటే ఆ సమయంలో రుద్ర అది ఆపలేడు. ఆ తర్వాత వచ్చే సంవత్సరం వాళ్ళు రుద్రాన్ని మళ్ళీ ప్రిన్సిపల్ గా ఎంచుకోరు. ఆ తర్వాత వాడి పేరు అన్ని చోట్ల నాశనం అయిపోతుంది. అరే మావయ్య, మీరు నాకేం చేస్తున్నారు? ఇలా చూడు, నేను నీకు ఎలాంటి మ్యాజిక్ పవర్ ని ఇచ్చానంటే నువ్వు కళ్ళు మూసుకుని ఏమి కోరుకున్నా సరే అందరు స్టూడెంట్స్ నీ మాటే వింటూ ఉంటారు. ఒకవేళ రుద్ర గనక ప్రిన్సిపాల్ అయితే అలాంటి సమయంలో నువ్వు నీ స్టూడెంట్స్ తో కలిసి ఎలాంటి అల్లరి గోలా చెయ్యాలంటే రుద్ర ఎంత ప్రయత్నించినా సరే దాన్ని అస్సలు కంట్రోల్ చేయకూడదు. ఈ ఐడియా బాగుంది కాదు? వావ్, చాలా అద్భుతమైన ఐడియా. ఇంకా వేరే మార్గం లేకుండా మేడం కానంగో జెనీనే ప్రిన్సిపల్ చేసి తీరాలి. వెల్కమ్ పిల్లలు. బాగా వినండి పిల్లలు, నేను ఏమి నిర్ణయించుకున్నానంటే జెనీ చాలా తెలివిగల అమ్మాయి, అన్నిటిలో కూడా బెస్ట్. సో నేను తన్ని అందువల్ల నేను ఏం ఆలోచించానంటే జెనీని వైస్ ప్రిన్సిపల్ చేయాలని. వైస్ ప్రిన్సిపల్? ఎందుకంటే ఇది చాలా బాధ్యత గల అయిన పోస్ట్. ఇది మనందరికీ తెలుసు. జెనీ చాలా రెస్పాన్సిబుల్ అని తన డ్యూటీని బాగా చేస్తుంది. ఆ తర్వాత నేను రుద్రాని ప్రిన్సిపల్ చేస్తున్నాను. రుద్ర అండ్ జెనీ, ఈ రోజు మీ ఇద్దరు స్కూల్ ని చూసుకోవాలి. థ్యాంక్ యూ మేడం కానంగో.
మీరు నన్ను ప్రిన్సిపల్ చేసినందుకు కాదు, ఎందుకంటే మీరు జెనీ లాంటి ఒక ఇంటెలిజెంట్ ఇంకా రెస్పాన్సిబుల్ స్టూడెంట్ ని నాకు వైస్ ప్రిన్సిపల్ చేసినందుకు వి విల్ డూ అవర్ బెస్ట్. ఏంటి జెనీ? అవునవును, వి విల్ డూ అవర్ బెస్ట్. అటాక్ అటాక్ చేయండి. రాకెట్ అటాక్, రాకెట్ అటాక్. అరే ఏం జరుగుతుంది? పిల్లలు మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఆపండి. ఓకే ఓకే, మీరందరూ గురి పెట్టాలి కదా. ఇదిగోండి టార్గెట్. ఇప్పుడు దీన్ని ఎవరు టార్గెట్ చేసి సెంటర్ పాయింట్ లో కొడతారో వాళ్ళకే ప్రైజ్ దక్కుతుంది. వావ్, వెరీ గుడ్. ఎవరు గురైతే సెంటర్ లో పడిందో వాళ్ళు ఇలా సైడ్ కి రండి. జెనీ, వాళ్ళ పేరుని నోట్ చేయి, వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ దక్కుతుంది. చూశారుగా మిస్టర్ హ్యాపీ, నేను రుద్రాని ప్రిన్సిపల్ చేసి చాలా మంచి పని చేశాను. పిల్లల్ని ఎలా కంట్రోల్లో పెట్టారో చూశారుగా. అవును మేడం గారు, మీరు నిజమే చెప్పారు. ఓకే ఓకే, టార్గెట్ ప్రాక్టీస్ ఓవర్. ఇప్పుడు అందరూ మీ ప్రాక్టీస్ కి వెళ్ళండి. గో గో, టైం అయింది. రుద్ర, నన్ను పిలిచావా? హా జెనీ, నిన్ను ఈ స్కూల్ డిసిప్లిన్ ఇన్ఛార్జ్ గా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలుసు మీ సెక్యూరిటీ తర్వాత నువ్వు మాత్రమే ఈ స్కూల్ డిసిప్లిన్ ని కంట్రోల్ చేయగలవు. జెనీ, కెన్ యు డూ ఇట్? yes yes I can do it. వెరీ గుడ్. నేను నీ నుంచి ఇదే ఆశించాను. ఇలా చూడు, నీకు బ్యాడ్ నేమ్ అస్సలు రాకూడదు. నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది, వేరే ఎవరిపైనా లేదు. నా మీద రుద్రకి ఎంతో మంచి అభిప్రాయం ఉంది. రుద్ర తప్పైనోడు కాదు. ఓకే రుద్ర, నేను డిసిప్లిన్ చూడడానికి వెళ్తున్నాను. రుద్ర, నువ్వు మాకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. మీరు నాతో పాటే ఉండాలి. నవ్వండి నవ్వండి, ఇంకా బాగా నవ్వండి. అరే, ఆ శబ్దం ఏంటి? అరే, చూసారుగా ఆ శబ్దాన్ని? నేను వెళ్ళి చూసొస్తాను. లేదు లేదు, మీరు నాకేం చేయక్కర్లేదు. జెనీని నమ్మండి, తను హ్యాండిల్ చేస్తుంది. ఏంటి జెనీ? రుద్ర చాలా మంచివాడు. నేనే వీడిని తప్పుగా అనుకున్నాను. ఏం ఆలోచిస్తున్నావు జెనీ? yes రుద్ర, yes I can handle. ఇదంతా జాడీ చేసే పని. జాడీ, వాళ్ళని సైలెంట్ గా ఉండేలా చెయ్యి. ఎందుకు సైలెంట్ గా ఉండాలి? ఇదే కదా మన ప్లాన్. వీళ్ళు ఎంతగా నవ్వాలంటే రుద్ర అసలు వీళ్ళని కంట్రోల్ చేయనివ్వకూడదు. అదంతా నాకు తెలీదు. డిసిప్లిన్ బాధ్యత ఇప్పుడు నాది. నేను అలా జరగనివ్వను. నువ్వు ఏమైనా చెయ్యి, కానీ డిసిప్లిన్ ని మాత్రం పాడు చేయకు. నేను నా పేరుని చెడిపోనివ్వను. లేదు, ఇప్పుడు ఇది కంట్రోల్ అవ్వదు. ప్లాన్ ఏంటో అది జరుగుతుంది. అలాగా? అయితే ఇదిగో. జెనీ, నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? నొప్పిగా ఉంది. ప్లీజ్ ఆపు ఆపు. జెనీ, చాలు ఆపు ప్లీజ్.
నొప్పి ఒకవేళ నేను నా తమ్ముడిని ఇలా కొట్టగలిగితే అప్పుడు ఆలోచించి చూడండి మిమ్మల్ని నేను ఏం చేయగలనని. అందుకే చెప్తున్నాను, మాట్లాడకుండా క్లాస్ రూమ్ కి వెళ్ళండి, లేదంటే. జెన్నీ, నువ్వేం చేస్తున్నావు? ఏమన్నా? జెనియా? నేను వైస్ ప్రిన్సిపల్. టాక్ విత్ రెస్పెక్ట్. 2 గంటల డిటెన్షన్ ఆఫ్టర్ క్లాసెస్. కానీ జెన్నీ, 4 గంటల డిటెన్షన్. కానీ 6 గంటల డిటెన్షన్. జెనీ నిజంగానే చాలా ప్రమాదకరమైన అమ్మాయి. ప్రమాదమేం కాదు, డిసిప్లిన్, రెస్పాన్సిబుల్. ఏంటి షకిలీనా మేడం, జెనీ రెస్పాన్సిబులే కదా? ఎస్ ఎస్, రెస్పాన్సిబుల్. తన అన్నిట్లో కూడా చాలా రెస్పాన్సిబుల్. ఈ రుద్ర చాలా తెలివైంది. వీడు జెనీని వాడి సైడ్ లాక్కున్నాడు. ఏమైనా చేసి తీరాలి. జెనీ, నువ్వు చాలా బాగా కంట్రోల్ చేసావు. వెరీ గుడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అందుకే నేను నిన్ను మాత్రమే నమ్మాను. థ్యాంక్ యూ. జెనీ, నువ్వు జాడీని ఏవి చేయనివ్వలేదన్న విషయం నాకు తెలిసింది. అందరి ముందు నువ్వు వాడిని కొట్టావు. మాము, రుద్ర మనసు చాలా మంచిది. నోర్మోయ్ జెనీ, బ్యాడ్ గర్ల్. ఒక్క నిమిషం, ఇప్పుడు నువ్వు చేసి చూపించు. జెనీ, ఇప్పుడు నువ్వు జాడీ చేయి పట్టుకో. వెళ్ళు, పట్టుకో పట్టుకో పట్టుకో. ఏంటి, ఎలా ఉంది? ఇక నుంచి నువ్వు జాడీని టచ్ చేసినా కూడా నీకు కరెంట్ షాక్ తగులుతుంది. జాడీ వెళ్ళు, నువ్వు వెళ్ళి అందరినీ ఒక దారి చేసేయి. మీరు అర్థం చేసుకోవట్లేదు. నేను వైస్ ప్రిన్సిపల్, అలాగే నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నేను జాడీని ఇలా అల్లరి చేయనివ్వలేను, అర్థమైందా? ఇందువల్ల నా పేరు చెడిపోతుంది. జెనీ, నోరు మూసుకొని ఇక్కడి నుంచి ముందు వెళ్ళు. రుద్ర, జెన్నీ చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. తనని డిసిప్లిన్ లీడర్ చేసి నువ్వు చాలా మంచి పని చేశావు. మేనేజ్మెంట్, దీన్ని మ్యాన్ మేనేజ్మెంట్ అంటారు. మేడం కానూన్ గా ఏం చేస్తారు? అందరినీ కంట్రోల్ చేయడానికి ఎవరికి ఎలాంటి పని ఇవ్వాలో ఆవిడికి బాగా తెలుసు. వెళ్ళండి వెళ్ళండి, అందరూ వెళ్ళి ప్లేట్ ని తిండిని పారేయండి. వెళ్ళండి. రండి, ఇప్పుడు మీ సామాన్లు విసిరే కార్యక్రమం అయిపోతే మీరందరూ ఫుడ్ తినడానికి రావచ్చు. రుద్ర సంగతి తర్వాత చూసుకుంటాను. వెళ్ళండి, వెళ్ళి డాన్స్ చేయండి. డాన్స్ చేస్తూనే ఉండండి. వెళ్ళండి. రా, మేము డాన్స్ చేస్తున్నాం. మమ్మల్ని వచ్చి కొట్టు. రా, నేను డాన్స్ చేస్తున్నాను, వచ్చినావా చెవి. అంటే మీరు డాన్స్ చేయాలనుకుంటున్నారా? ఓకే, స్టాండీ. జెన్నీ చెప్పు. నీకు ఎంతసేపు డిటెన్షన్ దొరికింది? 6 గంటల పాటు. వావ్, వెరీ గుడ్. కీప్ డాన్సింగ్. ఈ డాన్స్ వల్ల ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. ఎవరైనా డాన్స్ చేయడం ఆపారంటే శాండీతో పాటు 6 గంటల డిటెన్షన్ రూమ్ కి వెళ్తారు. కీప్ డాన్సింగ్. కమ్ ఆన్, కమ్ ఆన్, కీప్ డాన్సింగ్. ఇంతకు మించి మేము
డాన్స్ చేయలేం. మాకు ఆయాసం వస్తుంది. మా వల్ల కుదరదు. మేము ఇక డాన్స్ చేయం. ఓకే, అలసిపోయారా? ఇంకెవరెవరు అలసిపోయారు? అయితే రండి, వచ్చి భోజనం చేయండి. కమాన్, తినడానికి వచ్చి ఎవరైనా అల్లరి చేశారనుకోండి, అంతే. రుద్ర, ఇది అద్భుతంగా ఉంది. జెనీ చాలా బాగా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తోంది. అవును, నిజమే. మనం ఎలాగైనా ఒక రోజు మేనేజ్ చేయాలి. ఏమైంది? అస్సలు శబ్దం వినిపించట్లేదు. రండి క్లాస్కి వెళ్ళి చూద్దాం. రుద్ర, ఈ క్లాస్ లో కూడా ఎవరూ లేరు. రుద్ర, ఇక్కడ కూడా ఎవరు లేరు. రుద్ర, ఇక్కడ కూడా ఎవరు లేరు. అందరూ ఎక్కడున్నారు? నాకెందుకు ఇదంతా జాడీ చేసిన పని అనిపిస్తోంది. ఆగు జెనీ, మనం ఎంబీటీవీ హెల్ప్ తీసుకోవాలి. అరే, వాళ్ళు అడవి వైపు ఎందుకు వెళ్తున్నారు? రండి వెళ్దాం. రుద్ర ఇక తన ఫ్రెండ్స్ అడవి పక్కన వస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి రావడానికి ముందు ఏమైనా చేసి వాళ్ళని ఆపండి. రుద్ర, మనల్ని అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదంతా జాడీ చేస్తున్నాడు. జెనీ, నువ్వు వెళ్ళి జాడీని వెతుకు. నేను ఇక్కడ చూసుకుంటాను. ఓకే రుద్ర. కొట్టండి, కొట్టండి, కొట్టండి. కొట్టండి, కొట్టండి, కొట్టండి. ఆగు జాడీ, జాడీ ఆగు. జాడీ, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. రుద్ర, పరిగెత్తు. అది ఇటు పక్క వస్తుంది. అరే, అక్కడ చూడండి పిల్లలు. రుద్ర, ఏదో రుద్ర, ఏమైనా చేయి, మమ్మల్ని కాపాడు. Zibaiska, boom, check, check, boom.
నన్ను తీసుకొచ్చాను. నాకు తెలుసు. జోడీ, త్వరగా స్టూడెంట్స్ ని బాగు చేయి, లేదంటే నిన్ను సార్ మెజెస్టికో దగ్గరికి పంపి పనిష్మెంట్ ఇప్పిస్తాను. వద్దు వద్దు రుద్ర, ప్లీజ్ వద్దు. నేనేదో ఊరికి సరదాగా చేశాను. నన్ను ప్రిన్సిపల్ చేయలేదు కదా, అందుకే నాకు కోపం వచ్చింది. ఏదేమైనా నేను ఒక మనిషినే కదా, అలాగే తప్పు చేయడం మనిషికి మామూలే కదా. సారీ, నన్ను క్షమించు. సరే ఓకే, ఇప్పుడు వెంటనే స్టూడెంట్స్ అందరినీ ఇక్కడికి పిలు. మనం ఇక్కడికి ఎలా వచ్చాం? సైలెన్స్ పిల్లలు. చూసావుగా షక్లీనా, రుద్ర అందరినీ ఎలా హ్యాండిల్ చేశాడో. నువ్వు జెనీని ప్రిన్సిపల్ చేయమని అడిగావు, కానీ నేను రుద్రాని ప్రిన్సిపల్ చేయడం డిసిషన్ కరెక్టే. మేడం, దానికన్నా మీరు జెనీని వైస్ ప్రిన్సిపల్ చేయడం చాలా మంచి డెసిషన్. ఒకవేళ జెనీ వైస్ ప్రిన్సిపల్ కాకపోయింటే నేను ఒక్కడినే ఇది మొత్తం హ్యాండిల్ చేయలేను. వైస్ ప్రిన్సిపల్ కి రైట్ హ్యాండ్. ఇక జెనీ అన్నిటిని కరెక్ట్ గా హ్యాండిల్ చేసింది. షీ ఇస్ ద మోస్ట్ కేపబుల్ వైస్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఇయర్ జెనీనే వైస్ ప్రిన్సిపల్ చేయండి. వీడు అందరినీ మాటలతోనే మత్తులో దించుతాడు. ఆ తర్వాత వీడు మ్యాజిక్ తో గొడవ పడలేం, తర్వాత వీడి బ్రెయిన్ తో కూడా గొడవ పడలేం. రుద్ర కాదు, జెనీ, 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 రుద్ర, జెనీ, రుద్ర, జెనీ, జెనీ. బయటకు రండి, నేను నా అవమానానికి పగ తీర్చుకోవటానికి వచ్చాను. ఈ రోజు ఎవరిని వదిలిపెట్టాను. మీరు అవమానించారు. ఏం జరుగుతుంది క్యూ మ్యూజిషియన్? నేనెప్పుడు మిమ్మల్ని అవమానపరిచాను? నేను మిమ్మల్ని కలిసిందే లేదే. ఓ, అయితే నువ్వు అబద్ధం కూడా చెప్తావా? ఇది చాలా బాగుంది. ఇంతకు ముందు నా సిటీలో నన్నే ఇన్సల్ట్ చేసావు కదా, కానీ ఇప్పుడు ఏం తెలియదల్లాగా మాట్లాడుతున్నావా? నేను నువ్వు చెప్పే అబద్ధాల మాటలకు నవ్వనే నవ్వను, వదలను. రుద్రా, ఎక్కడున్నావ్? త్వరగా రా. క్యూబ్ మ్యూజిషియన్, ఎందుకని ఇలా చేస్తున్నారు? వాళ్ళందరినీ వదిలిపెట్టండి. వీళ్ళని నా దగ్గర నుంచి ఎవ్వరు విడిపించలేరు, నీ వల్ల కూడా కాదు. క్యూబ్ మ్యూజిషియన్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకండి. నిన్ను తక్కువ అంచనా వెయ్యను, కానీ ఒకటి, ఎవరైతే నాతో తలబడతారో వాళ్ళందరూ ఈ క్యూబ్స్ లోపలికి వచ్చేస్తారు. మేడం కానూన్గో ఈ మీద పగ తీర్చుకోకుండా వదిలిపెట్టాను. ఐ విల్ టేక్ మై రివెంజ్. తర్వాత మిమ్మల్ని, మీ టీచర్స్ ని అందరినీ రోడ్డు మీదకి లాగేస్తాను. రుద్ర ఎన్ని రోజులని మిమ్మల్ని కాపాడుతాడు. నేను మళ్ళీ వస్తాను.
నా మ్యాజిక్, నా మాయాజాలం, నాకు భయపడండి, నేనే షాకాల్. చూసావా నేను ఆ స్కూల్లో ఎంత పెద్ద కలవరాన్ని రేకెత్తించాను అని. జనం నన్ను గురించి ఎప్పుడు అర్థం చేసుకునేదే లేదు. ఇదంతా మీరే చేశారా? కానీ మీరు అసలు ఏం చేశారు? మెజిషియన్ అంత కోపంగా ఉన్నారు. ఇప్పుడు యాన్యువల్ ఫంక్షన్ రాబోతోంది. నేను మేడం కానంగోని మీట్ అయ్యి ఒక సమాచారం చెప్పాను. అదేమిటంటే ఈ ఉత్సవంలో నన్ను చీఫ్ గెస్ట్ గా తీసుకురండి అని. ఎందుకంటే ఎప్పుడు జైసింగ్ చౌహాన్ ని రప్పిస్తున్నారు. ఈసారి నన్ను పిలవను అని చెప్పి అవమానించారు. ఎప్పుడు నేను దేనికి పనికిరాని వాడినని నన్ను పక్కకు తోసేస్తూ ఉన్నారు. అందువల్ల నేను ఏం అనుకున్నానంటే నేను దేనికి పనికొస్తానో వాళ్లకు నిరూపించాలి అని నేను నిర్ణయించుకున్నాను. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? క్యూ మ్యూజిషియన్, మా స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది. ఈసారి మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలిచి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నా. నా మనసులో మీ పేరే అనుకుంటున్నా. ఓ థ్యాంక్ యూ మేడం కానుగో, థ్యాంక్ యూ. ఇది నాకు చాలా గొప్ప విషయం. అరే మై ఫ్రెండ్స్ వినండి. మేడం కానుగో నన్ను చీఫ్ గెస్ట్ గా రమ్మంటున్నారు. అక్కడికి పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ పిలుస్తారు. నేను మంచి స్పీచ్ రాసుకొని వస్తాను. వావ్ క్యూ మ్యూజిషియన్, మీరు నిరూపించుకున్నారు. మీ పేరు కూడా ఈ లోకంలో పెద్ద పెద్ద వాళ్ళ లిస్ట్ లో ఉందని మా అందరికీ ఇప్పుడు చాలా గర్వంగా ఉంది. నా మాయాజాలం, నాకు భయపడండి, నేనే షాకాల్. ఆగండి, మా స్కూల్ నుంచి ఫోను. ఒకసారి వినండి, ఆగండి. సారీ క్యూ మ్యూజిషియన్, ఇప్పుడు మాకు మీరు అవసరం లేదు. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. చీఫ్ గెస్ట్ ని రెడీ చేశారంట. ఏంటి, ఏం జరిగింది? యాక్చువల్గా నిన్నటి వరకు చీఫ్ గెస్ట్ చేయడానికి మాకెలాంటి మ్యూజిషియన్ ఇంకా దొరకలేదు. ప్రజలు ఏమన్నారంటే సాధారణమైన ప్లాట్ఫామ్ మ్యూజిషియన్ ని పిలవమని చెప్పారు. పని పాటు లేకుండా ఖాళీగా కూర్చొని ఉన్న వాళ్ళని. అయితే మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను, సడన్ గా సాధారణమైన ప్లాట్ఫామ్ మ్యూజిషియన్ ఎక్కడ దొరుకుతారని. అప్పుడు మా టీచర్స్ అందరూ మీ పేరుని చెప్పారు. మీలాంటి వేస్ట్ అయిన ప్లాట్ఫామ్ మ్యూజిషియన్ ఇంకెక్కడా దొరకరని చెప్పి నాకు కూడా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపించింది. అందుకని నేను వచ్చాను. కానీ ఇప్పుడు ఒక మంచి మ్యూజిషియన్ దొరికారు. మీరు అవసరం లేదు. సరే, నేను వస్తాను. సరే ఆగండి, తిరిగి రండి. మీరు అలా తిరిగి వెళ్ళలేరు. నా సిటీ ప్రజల ముందు నన్ను అవమానించి మీరు అలా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళలేరు. మేడం కానుంగో, తిరిగి రండి. మేడం కానుంగో, నేను మీకు మీ టీచర్స్ ని నేనేంటో చూపిస్తాను. నేను మామూలు ప్లాట్ఫారం మ్యూజిషియన్ ని కాను. ఐ విల్ షో యూ మై పవర్స్. నేను నిన్ను వీధిలో లాగేస్తాను. మీరు చాలా పెద్ద ఈవిల్. నిజంగా చీఫ్ గెస్ట్ అవ్వడానికి మీకు అర్హత లేదు.
ఎవరది? నా వెంట పడుతుంది ఎవరు? ఈ రాత్రి పూట ఈ ప్లాట్ఫారం మెజిషియన్ మిమ్మల్ని పరిగెత్తిస్తాడు. ఎవరైనా అడ్డుకోండి! టీచర్స్! రుద్రా! ఇది మేడం కానన్ గో యొక్క వాయిస్. షీ ఇస్ ఇన్ ట్రబుల్. మేడం కానన్ గో! రుద్రా, నీకు నాకు ఎటువంటి పగ లేదు. అందువల్ల నేను నీకు ఆఖరిసారి చెప్తున్నాను. అందువల్ల నువ్వు నా దారికి అడ్డు రాకు. కానీ విషయం ఏంటో చెప్పండి. అది మేడం కి టీచర్స్ కి తెలుసు. వెళ్ళి వాళ్ళ దగ్గర అడుగు. నేను టీచర్స్ ని తీసుకెళ్ళటానికి మళ్ళీ వస్తాను. క్యూబ్ మ్యూజిషియన్ ఎందుకు కోపంగా ఉన్నారు ఎవరికి తెలియదా? అతను ఎందుకని పగ తీర్చుకోవాలనుకుంటున్నారు? అరే తెలీదు రుద్రా, మాకు అసలు ఏమీ తెలీదు. అవును, మా ఎవరికి తెలియలేదు. కానీ నాకు భయంగా ఉంది. మీరు ఏదైనా సేఫ్ అయిన ప్రదేశానికి వెళ్ళి దాక్కోండి. ఆ లోపు నేను క్యూబ్ మ్యూజిషియన్ ని వెతికే పనిలో ఉంటాను. ఉండండి, నేను ఒకటి చెప్తాను. ఆయన మళ్ళీ గాని తిరిగొస్తే ఆయన దృష్టిని నేను దిశ మారుస్తాను. తర్వాత టీచర్స్ అందరూ వెనకుండి అతన్ని అటాక్ చేసి పట్టుకోండి. ప్లీజ్ అవసరపడకండి, నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను. అప్పటి వరకు మీరు సేఫ్ అయిన ప్లేస్ లో వెళ్ళి దాక్కోండి. అతను మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తాడు. ఒకవేళ మీరు అతనికి దొరక్కపోతే అప్పుడెలా పట్టుకుంటారు? రండి, ఫాలో మీ. వద్దు వద్దు, ఆగండి. అరే అరే ఆగండి, నేను చెప్పేది వినండి. ఆగండి, వెళ్ళకండి, ఆగండి. క్యూ మ్యూజిషియన్, నా ముందుకు రండి. వావ్, ఇదంతా మంచి సమయం. మిస్ సెక్యూరిటీ, మీకు మీ ప్రాణాల కన్నా కూడా మేడం కానుంగ అంటేనే చాలా ఇష్టం కదా. అందుకనే తనతో పాటు నువ్వు కూడా క్యూబులో ఖైదీ అవ్వాలనుకుంటున్నావు. మీకు ఎంత ధైర్యం ఉంటే మా మేడంని మీరు అరెస్ట్ చేస్తారు? నేను మిమ్మల్ని ఊరికే విడిచిపెట్టాను. మిమ్మల్ని డిటెన్షన్ రూమ్ లో వేస్తాను. అరే, మేడం కానుగోని విడిచిపెట్టండి ప్లీజ్, దయచేసి ఆమెని వదిలేయండి. ప్లీజ్ దయచేసి ఆమెని విడిచిపెట్టండి. ఆమె లేకుండా మేమేం చేస్తాం? అరే సడన్ గా ఏమైంది? కొద్దిసేపటి ముందు చాలా ధైర్యవంతురాలా మాట్లాడావు. ఏంటి? నన్ను వదిలేయండి, వదలండి, కాపాడండి, కాపాడండి. మనం విజయం సాధించాం. పట్టుకోండి, పట్టుకోండి. ఎందుకని మీరు నవ్వుతున్నారు? ఏమైంది? మీరు నాటకం ఆడుతున్నారని నాకు ముందే తెలుసు. నా వెనకమాల ఏదో జరుగుతుందని నేను ముందుగానే అనుకున్నాను. నేనేమి పిచ్చోండి కాదు, చాలా పెద్ద మెజిషియన్ ని. అది నిరూపించడానికి ఇక్కడికి వచ్చాను. మీరు ఎంతమంది అయితే నన్ను లేజర్స్ తో అటాక్ చేశారో వాళ్ళందరినీ కూడా ఈ క్యూబ్స్ లో ఖైదీలు చేస్తాను. ఎవరైనా కాపాడండి! రుద్ర, నన్ను కాపాడు! రుద్ర, కాపాడు, కాపాడు! రుద్ర మీకు ముందే చెప్పాడు ఇలాంటి ప్లాన్ వేయదని, కానీ మీరే వినలేదు. మైరా, నేను అవసరంలో స్పృహ కోల్పోయాను. మేడం కానుగో కోసం చాలా బాధపడ్డాను. రుద్ర, నన్ను కాపాడు. క్యూబ్ మ్యూజిషియన్, ఈ గొడవ వల్ల మీకేం వస్తుంది చెప్పండి. ప్లీజ్ వాళ్ళని వదిలేయండి. మీకు ఏర్పడిన ఒక తప్పైన ఆలోచనని మేము దూరం చేస్తాం. రుద్ర, ఇప్పుడు నేను నీతో యుద్ధం చేసే ఆలోచనలో లేను. అందుకే నువ్వు నా క్యూబ్స్ ని సాల్వ్ చేయి. ఒకవేళ నువ్వు క్యూబ్స్ ని సాల్వ్ చేసావంటే అప్పుడు నేను వీళ్ళందరినీ వదిలేస్తాను. ఒకవేళ నువ్వు దీన్ని సాల్వ్ చేయలేకపోయావంటే అందరినీ నాతో పాటు తీసుకు వెళ్ళిపోతాను.
తర్వాత నువ్వు ఏం మాట్లాడకూడదు. నాకు ఓకే. ఇక్కడున్న ఒక్కొక్క బాక్సులో మీ టీచర్స్ యొక్క ఫేస్లు, బాడీస్, మిక్స్డ్ ఇమేజెస్ ఉంటాయి. నువ్వు మేడం కానూన్ గో ఇమేజ్ ని తయారు చేయాలి. దానికి నీ దగ్గర ఉన్న సమయం 1 నిమిషం మాత్రమే. ఓకే. రుద్ర, ఇంకా 5 సెకండ్లే ఉన్నాయి, త్వరగా కానివ్వు. ఏంటి నన్ను ఇలా చేసేసావు నువ్వు? ఏదో చీటింగ్ చేస్తున్నారు. నేను మేడం కానూన్ గో ఫేస్ నే పెట్టాను. ఇక్కడ ఏ చీటింగ్ జరగలేదు. సరే, నీకొక అవకాశం ఇస్తాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూడండి, నేను చేశాను. సారీ, నువ్వు చెయ్యలేకపోయావు. నో మోర్ ఛాన్సెస్. ఇది చీటింగ్, చీటింగ్. రుద్ర మేడం చేశాడు చీటింగ్. ఓకే, ఆఖరి అవకాశం. ఈసారి రికార్డు చేయండి. ఏది నిజం, ఏది అబద్ధం అని తెలిసిపోతుంది. మైరా, నేను ఎప్పుడు క్యూబ్ ని సాల్వ్ చేసినా అక్కడ అతను కాలుతో ట్యాప్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వేం చేయాలో విను. ఇలాగే చేయాలి. మైరా, నౌ. అంతర్ మంతర్ కాలి కలంతర్ చూ. వెళ్ళి మ్యాజిషియన్ ని హిట్ చేయి. వదులు, నన్ను వదులు, వదులు. లేదు, నేను వదిలిపెట్టను. రుద్ర, నువ్వు చాలా తెలివైన వాడివి. నా క్యూబ్స్ లోంచి తప్పించుకోవటం అంత సులభమేమీ కాదు. క్యూ మ్యూజిషియన్, ముందు నాకు ఇది చెప్పండి, నేనేం చేశాను అసలు? నేనది తర్వాత చెప్తాను. నువ్వు ఏం చేసావా అని. మిమ్మల్ని విడిపించిన వాడిని ఊరికే వదలను. రుద్ర, ఒకవేళ నువ్వు అంత పెద్ద మ్యూజిషియన్ అయితే నీ అంతటా నువ్వే బయటకు వచ్చి చూపించు. ये 22 का वॉल ब्रेक. Focus and believe. Focus and believe. Focus and believe. Focus and believe. ये 22 का बूम चिक चिक बूम.
క్యూబ్ మెజిషియన్, ఇప్పుడైనా చెప్పండి, మీరు ఎందుకని కోపంగా ఉన్నారు? మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియట్లేదు. మీ దగ్గర మేడం కానన్ గో విజిట్ రికార్డ్ ఉందా? అవును, నా దగ్గర ఉంది. ఎలా చూడండి. నా మ్యాజిక్, నా మాయాజాలం. నాకు భయపడండి, నేనే షాకాల్. ఇదంతా షాకాల్ చేస్తున్నాడు. అతను మీలాగే వెళ్ళి క్యూబ్ మెజిషియన్ ని ఏమార్చారు. షాకాల్, ఎక్కడున్నావు? నా ముందుకి రా. నేను ఎక్కడున్నాను? లేదు, నేను అదేమిటంటే నేను ఇప్పుడున్నాను, అప్పుడు లేను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. నా మ్యాజిక్, నా మాయాజాలం. బాయ్ బాయ్, నేను వెళ్ళిపోతూ ఉన్నాను. వద్దు వద్దు వద్దు. ఎక్కడికి వెళ్తా షాకా? నీకు తీర్చాల్సిన బాకీ ఇంకా చాలానే ఉంది. వద్దు వద్దు వద్దు, అలా చూడండి. ఇలా ఎప్పుడు చెయ్యకూడదు, అలా చెయ్యకూడదు. నా మాట వినండి. నన్ను వదలండి, నన్ను వదలండి. హెల్ప్ హెల్ప్. ఇదిగో చూడు రుద్ర, నాకు సాయం చెయ్యి. ఇలా చూడు, నువ్వు అందరికీ సాయం చేస్తూ ఉంటావు. నువ్వు చాలా మంచివాడివి, బంగారం లాంటి వాడివి. దయచేసి నాకు సాయం చెయ్యి. మళ్ళీ ఎప్పుడు ఇటువంటి తప్పు నేను చెయ్యను. నేను ఒక చిన్న చంటి పిల్లాన్ని. ఎవరైనా నాకు సాయం చెయ్యండి, నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. మమ్మీ, నేను అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి. ప్లీజ్. ఇతని బాకీ ఇంటికి వెళ్ళి తీరుస్తాను. బాయ్ బాయ్. ఆగండి క్యూ మ్యూజిషియన్, నేను ఒక విషయాన్ని అందరి ముందు చెప్తున్నాను. ఈసారి మా స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ కి మీరే మా స్కూల్ కి చీఫ్ గెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ యామ్ సారీ. నేను మీ మీద సందేహపడ్డాను, తర్వాత మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. బాయ్ బాయ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.